హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రాట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం అగ్గింగ్ ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి టెక్స్ట్ జనరేషన్. టెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటంటే ఎల్ఎల్ఎం కి ఒక స్టార్టింగ్ సెంటెన్స్ ఇస్తే అది దాని కంటిన్యూషన్ ని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేసి ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ ఆర్ స్టోరీ జనరేట్ చేస్తుంది అనమాట. టెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఎల్ఎల్ఎం కి స్టార్టింగ్ సెంటెన్స్ ఇస్తే అది దాని కంటిన్యూషన్ ని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేసి ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ ఆర్ స్టోరీ జనరేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం స్టోరీ స్టార్ట్ చేస్తాం, ఎల్ఎల్ఎం స్టోరీని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఎల్ఎం కి ఇలా ఒక సెంటెన్స్ ఇస్తాం, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి. సో అది ఏం చేస్తుందంటే ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు, ఇది జస్ట్ ప్రాంప్ట్ అన్నమాట, స్టార్టింగ్ ప్రాంప్ట్ అన్నమాట. ఇప్పుడు మోడల్ ఏం చేస్తుందంటే ఈ సెంటెన్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించి ఆ నెక్స్ట్ వర్డ్ ని ఆటో జనరేట్ గా చేస్తుంది అనమాట. సో కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పుడు కోడ్ ని స్టెప్ బై స్టెప్ గా అర్థం చేసుకుందాం. సో పైప్ లైన్ టెక్స్ట్ జనరేషన్, ఇది టెక్స్ట్ జనరేషన్ చేయడానికి యూజ్ అయ్యే అగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ అనమాట. నెక్స్ట్ మోడల్ ఈస్ GPT-2 అని ఉంది కదా, ఇది GPT-2 ఒక స్మాల్ బట్ పవర్ఫుల్ LLM అనమాట. ఇక్కడ మనం సెంటెన్స్ ఏమని ఇచ్చాం, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాం. ఇది స్టార్టింగ్ ప్రాంప్ట్ అనమాట. సో మాక్సిమం లెంత్ 40 ఇచ్చాం. సో ఇక్కడ మోడల్ మాక్సిమం గా 40 టోకెన్స్ వరకు టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. నంబర్ రిటర్న్ సీక్వెన్స్ 1 అని ఇచ్చాం. సో ఇక్కడ అవుట్పుట్ మాత్రమే కావాలని చెప్తున్నాం అన్నమాట. అవుట్పుట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాం కదా. సో హాఫ్ సెంటెన్స్ ఇస్తే అది రిమైనింగ్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ మ్యాటర్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మనం అంటే మోడల్ గురించి ఏంటంటే గ్రామర్ ఫాలో చేస్తుంది, మీనింగ్ఫుల్ సెంటెన్స్ క్రియేట్ చేస్తుంది, స్టోరీ ఫ్లో ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో రియల్ లైఫ్ యూజ్ కేసెస్ ఏమున్నాయంటే టెక్స్ట్ జనరేషన్ లో స్టోరీ రైటింగ్, బ్లాగ్ రైటింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఇలా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాక్టికల్ టాస్క్ ఏంటంటే సమ్మరైజేషన్. సమ్మరైజేషన్ ఏంటంటే ఫర్ లాంగ్ ఆర్టికల్ ని షార్ట్ అండ్ సింపుల్ గా చేంజ్ చేయడం అనమాట. సో ఇవాళ ఇంటర్నెట్ లో చాలా లాంగ్ కంటెంట్ ఉంటుంది, మనకి ఫుల్ ఆర్టికల్ చదవడానికి టైం లేకపోతే ఎల్ఎల్ఎం షార్ట్ సమ్మరీ ఇచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఒక వికీపీడియా ఆర్టికల్ ఉంది, కానీ మనకి 2-3 లైన్స్ సమ్మరీ మాత్రమే కావాలి. అప్పుడు ఎల్ఎల్ఎం సమ్మరైజేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇన్పుట్ టెక్స్ట్ ఏమి ఇచ్చాం, లాంగ్ పారాగ్రాఫ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చాం. సో ఇక్కడ సెకండ్ లైన్ ఏమి ఇచ్చాం, పైప్ లైన్ సమ్మరైజేషన్ ఉంది కదా, సమ్మరీని జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే పైప్ లైన్ అనమాట. అండ్ మాక్సిమం లెంత్ 40. సో ఇక్కడ ఏమైతుందంటే సమ్మరీ మాక్సిమం సైజ్ కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మినిమం లెంత్ 10 అని ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే సమ్మరీ చాలా షార్ట్ కాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి అవుట్పుట్ షార్ట్ గా ఇస్తుంది, 2-3 లైన్స్ సమ్మరీ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట, ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఒక లాంగ్వేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఇంకో లాంగ్వేజ్ ని కన్వర్ట్ చేయడం అనమాట. ఎల్ఎల్ఎంస్ మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇచ్చినాం అనుకోండి, అది తెలుగులో గానీ హిందీలో గానీ ట్రాన్స్లేషన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం, ట్రాన్స్లేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. కోడ్ ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్ అని చెప్పి ఇచ్చాం కదా. సో మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ ఇచ్చాం, తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు ఇచ్చాం అనమాట. ట్రాన్స్లేషన్ టు ఇంగ్లీష్ టు తెలుగు ఉంది కదా. సో ఇంగ్లీష్ ఇచ్చిన దాన్ని తెలుగులోకి ఇక్కడ మనం మోడల్ నేమ్ మోడల్ నేమ్ ఇచ్చాం అనమాట. అది మోడల్ నేమ్ అనమాట. ఏదైతే HELSIN కి NLP అని ఉంది కదా, అది మోడల్ నేమ్. మోడల్ అది మోడల్ నేమ్ అనమాట. ఆ మోడల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్లేషన్ టాస్క్స్ కి స్పెషల్ ట్రైన్ చేసిన మోడల్ అనమాట. ట్రాన్స్లేషన్ కి అంటే ఎనీ ట్రాన్స్లేషన్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ విచ్ లాంగ్వేజ్ వి వాంట్ వి కెన్ ట్రాన్స్లేషన్ ఏదైతే టాస్క్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చిన దాన్ని మనం ట్రాన్స్లేషన్ చేయడానికి స్పెషల్ ట్రైన్ చేసిన మోడల్ అనమాట. ఓకేనా. సో మనకి ఏదైతే ఇంగ్లీష్ లో ఇచ్చిన వర్డ్ ని మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ తెలుగులో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఏం ఉంటాయంటే ట్రాన్స్లేషన్ చాలా యూస్ఫుల్ అనమాట. ఎడ్యుకేషన్ కంటెంట్ కానీ, లోకలైజేషన్ కానీ, యాప్స్ అండ్ వెబ్సైట్స్ కానీ, గ్లోబల్ కమ్యూనికేషన్ కానీ ఇలాంటి దానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ బట్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అంటే ఏంటంటే మనం ఒక కాంటెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని బట్టి మోడల్ క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఇట్ ఇస్ నోన్ ఫర్ చార్మినార్ అండ్ బిర్యానీ అన్న. సో దానికి క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ హైదరాబాద్ ఫేమస్ ఫర్. సో అలా అన్నమాట. ఎగ్జాంపుల్ కోడ్ ఇది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూపిస్తాను, మీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఈ కోడ్ ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ కోడ్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ కాంటెక్స్ట్ అని ఉంది కదా. సో కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే మోడల్ నాలెడ్జ్ సోర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంది, క్వశ్చన్స్ అని ఉంది. క్వశ్చన్ ఏంటంటే కాంటెక్స్ట్ బట్టి ఆన్సర్ ఇవ్వాలి అనమాట. కాంటెక్స్ట్ బట్టి ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంది, ఆన్సర్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, చార్మర్ అండ్ బిర్యానీ అని వస్తుంది. సో మోడల్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఓన్లీ రిలవెంట్ ఆన్సర్స్ మాత్రమే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ రియల్ లైఫ్ యూజ్ కేసెస్ ఏమున్నాయి అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిస్టమ్ ని మనం ఎడ్యుకేషన్ యాప్, కస్టమర్ సపోర్ట్ చాట్ బోర్డ్, నాలెడ్జ్ సర్చ్ సిస్టమ్స్ అండ్ కంపెనీ ఇంటర్నల్ టూల్స్ ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఏమైతే డిస్కషన్ చేసుకున్నామో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇవాళ మనం హ్యాండ్స్ ఆన్ గా అగ్గింగ్ ఫేస్ LLM ని యూజ్ చేసి చూసాం. సో మనం ప్రాక్టికల్ గా కూడా నేర్చుకున్నాం. ఓకేనా. చేసే ఉంటారు కూడా మీరు కూడా. ఓకేనా. నేను ఎలా చేశానో మీరు కూడా చూస్తున్నారు అనుకుంటా. నేను ఫస్ట్ టాపిక్ ఏం మాట్లాడుకున్నాం, టెక్స్ట్ జనరేషన్ లో ఏం చేస్తాం మనం, స్టోరీ, బ్లాగ్, కంటెంట్ క్రియేట్ చేయడం అనమాట. నెక్స్ట్ సమ్మరైజేషన్ లో ఏం నేర్చుకున్నాం మనం, బిగ్ టెక్స్ట్ ని షార్ట్ గా కన్వర్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏం చూసాం, ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అలా కన్వర్ట్ చేయడం, ట్రాన్స్లేషన్ చేయడం అలా చూసాం అనమాట. నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో ఏం మాట్లాడుకున్నాం మనం, కంటెక్స్ట్ బట్టి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం. అంటే లైక్ ఈ టాస్క్ ని అన్ని రియల్ లైఫ్ లో యూజ్ చేస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ లైక్ న్యూస్, బ్లాగ్, ఎడ్యుకేషన్, చాట్ బోర్డ్స్, ఆటోమేషన్ ఇలా చాలా వైలీ యూజ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా. సో ఈ వీడియోకి సంబంధించిన మనకి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.